అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి చేసిన స్కామ్ గురించి తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ రోజు చూడండి, అందరూ కామెంట్ చేయండి. గవర్నమెంట్ నుంచి కాలేజీ లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్ వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తా ఉంటున్నాయి. సో కొంతమంది పడ్డది, కొంతమంది పడనోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈ సాక్షి పేపర్ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వానికి ఏదో పెడతా ఉన్నారు. ఒకసారి చూడండి, ఫీజుల షెడ్యూల్ కు బూజు, గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంట్, ఊసలేని వసతి దీవెన, లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కని భరోసా. అబ్బా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన పనులన్నీ ఈ కూటమి పార్టీ వాళ్ళు అంతా మంచిగా చేసుకుని నెట్టుకొస్తా ఉంటే ఈ సాక్షి పేపర్ వాళ్ళు ఈ కూటమి పార్టీ మీద దుమ్మిస్తా ఉన్నారు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఫీజుల బకాయిలు చెల్లించని టీడీపీ కూటమి సర్కారు. నిజంగా మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 5-6 సంవత్సరాలు అవుతుందా? అయ్యి ఒకటే సంవత్సరం అవుతా ఉంది. దీనికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. స్టూడెంట్లకు అసలు పైసలు ఇస్తలేరు, స్టూడెంట్లకు అసలు మీరు పట్టించుకోవట్లేదు ఇట్లని చెప్పి ఈ సాక్షి కానీ లేకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ బయటకు వచ్చి కుక్కలు అరుస్తా ఉన్నారు. మీ అందరికి ఒకటే ముచ్చట చెప్తా, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు ఏ ప్రభుత్వమైనా ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఏదైనా ఆ కాలేజ్తోనే మాట్లాడుకుంటా ఉంటుండే. ఈ జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చి ఏం చేసిందంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం తీసేసి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఇస్తా ఉంటుండే. అక్కడ మీరు జగన్ గురించి ఒకటి ఆలోచించాలా. జగన్ అన్న నా కొడుకు చదువుకోవడానికి పైసలు ఇస్తున్నాడు, జగన్ అన్న నా కొడుకు పైసలు ఇస్తున్నాడు గిట్లని చెప్పి ఆ ఫ్యామిలీ మెంబర్ అనుకోవాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యామిలీ మెంబర్కి వేసిండు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సరే పైసలు పడ్డాయి కదా, అందరూ మధ్యతరగతి కుటుంబాలే, ఏదో ఒక అవసరానికో లేకుంటే ఏదో ఒక దానికి, కొంతమంది తాగేటోళ్ళు ఉంటారు, కొంతమంది వేరే వేరే అవసరాలకు ఆ పైసలు వాడుకున్నారు. తీరా ఆ పైసలు కట్టాల్సిన రోజున ఆ పైసలు ఇట్లా మొత్తం అయిపోయినాయి. సో ఆ కుటుంబాలు ఏం చేయాలో తెలియక చాలా మంది బయట అప్పులు చేసి కొంతమంది గట్టిరు, ఇంకా నీకెందుకురా చదువు గిట్లని చెప్పి కొంతమంది ఆగిపోయారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీకి కొట్టకుండా అదే కాలేజీ కొట్టుంటే చాలా మంది పోరగాళ్ళు బతుకులు మంచిగా ఉంటుండే కదా. జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచించిండు, జగన్ అన్న నా కొడుక్కి పైసలు ఇచ్చిండు, అది అందరూ మాట్లాడుకోవాలా, గింతే, ఇంతకు మించి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వకుండా అదే కాలేజ్కి ఇచ్చుంటే ఇప్పటికీ చాలా మంది బాగుపడుతున్నాయి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే స్టూడెంట్స్ అందరూ కూలీలకు పోతారు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పడలేదు గిట్లని చెప్పి. నిజంగా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది సరిగ్గా కాలేజ్కి ఇచ్చుంటే ఈ పార్టీకి చాలా మంది పోరగాళ్ళు మంచి మంచి జాబ్ చేస్తుండే. మీరు ఎట్లాగనో జాబ్ ఇవ్వలేదు, అది పక్కన పెట్టేస్తే సరే ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఫీజులు కట్టాకే సర్టిఫికెట్లు, హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి, బిడ్డల కష్టాలు చూడలేక గత్యంతరం లేక అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు. కరెక్ట్ కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వేయకపోయి ఉంటే చాలా మందికి ఇప్పటికీ సర్టిఫికెట్లు వస్తున్నాయి, ఇప్పటికీ హాల్ టికెట్లు వస్తున్నాయి, మంచిగా వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళకు వాళ్ళే ఇవన్నీ పెట్టేది. డబ్బులు కట్టలేక అప్పులు పుట్టక కూలీలుగా మారుతున్న విద్యార్థులు. నిజంగా ఈ విద్యార్థుల ఉసురు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగిలింది. అందుకోసమే 151 నుంచి పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే విద్యార్థులని చక్కగా చూసుకుంటే, అదే విద్యార్థులని సరిగ్గా జాబ్ కానీ నోటిఫికేషన్ కానీ ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీకి ఇప్పటికీ సీఎంగా ఉంటుండే, మంచి పదవిలో కూర్చుంటా ఉంటుండే. నెక్స్ట్ టైం మేబీ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు ఇప్పుడు కొన్ని చేస్తూ ఉన్నాడు. ఆ తిరుపతి స్కామ్లో చేస్తూ ఉంటాడు, మళ్ళీ లేకుంటే వేరే కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు. అది పక్కన పెట్టేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఉంటే నెక్స్ట్ టైం కూడా మంచి పదవిలో కూర్చుంటాడు. మళ్ళీ అప్పట్లాగానే ఆ ఐపాక్ టీము, ఈ ప్యాక్ టీము గిట్లని చెప్పి తీసుకొచ్చి అదే నాటకాలు ఇవన్నీ చేపించుకుంటా ఉన్నాడు అనుకో, ఇంకా అంతే, ఆ 11 కాస్త 1గా మారిపోయింది. సో వీళ్ళు మాట్లాడే మాటలు చూడండి, 2024-25లో విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాల్సింది 3,900 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరానికి మరో 3,900 కోట్లు అవసరం ఉంటుంది. దీనికి గాను ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 700 కోట్లే. సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఈ ఎంత అనవసరమైన ముచ్చట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది పడ్డది, ఎంతమంది మీ సొంత పైసలతో కట్టుకున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటాడు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చూస్తారు, ఎంతో మందో కామెంట్ చేయండి. మళ్ళీ వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు 700 కోట్లు కట్టాల్సింది, 700 కోట్లు కట్టారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ ఆ కాలేజీ వాళ్ళతో మాట్లాడుకున్నది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేసిందంటే డైరెక్ట్ గా కాలేజ్ చేస్తూ ఉంటుండే ఈ పైసలు. ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వం కాలేజ్ ఇల్లే చూసుకుంటారు, మీకు అనవసరమైన ముచ్చట, మీరు వెళ్ళి చదువుకొని వచ్చేయండి బాగుపడండి ఇట్లని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి కూడా ఏదో చిచ్చు పెట్టి, ఏదో లింక్ పెట్టి జనాలకు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు ఇట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కిందికి వచ్చి కామెంట్లు చూడు, ఎంతమంది కామెంట్లు చేస్తారో. ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమంది పడలేదు, నువ్వు మళ్ళీ అందరికి చేసినా, అందరికి మంచి చేసినా ఇట్లని చెప్పి మాట్లాడతావు కదా. ఒక్కసారి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల కిందికి వచ్చి చూడండి ఎన్నిగైనా కామెంట్లు ఉంటాయో. ఇదంతా నేను పెట్టించిందో లేకుంటే వేరే వాళ్ళు పెట్టించిందో కాదు, మీ ఏపీ ప్రజల కిందికి వచ్చి కామెంట్ చేస్తా ఉన్నారు, అన్న నాకు పడలేదు ఇట్లని చెప్పి. మళ్ళీ మీరు బయటకు వచ్చి డబ్బాలు కొట్టుకుంటారు చూడు, దానికి మాత్రం హ్యాట్సప్ చెప్పాలా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.